అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చట్టము 1964 ప్రకారము ఏర్పడిన కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు పర్సనల్ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడినందున నా కర్తవ్యమును శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయము కానీ పక్షపాతము కానీ రాగద్వేషములు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము 1964లో పొందుపరిచిన నియమ నిబంధనలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బైలాను, రిజర్వ్ బ్యాంకును మరియు నాబార్డు వారి మార్గదర్శకాలను అనుసరించి కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకును అభివృద్ధి పదములో నడపడానికి నా వంతు కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజకీయాలు గుర్తున్నంత కాలము మర్చిపోలేని మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి నా యొక్క పుష్పాంజలి. అదేవిధంగా కడప జిల్లా రాజకీయాల్లో ఆరితేరిన సీనియర్ నాయకుడు స్వర్గీయ దివ్యేముల వీరారెడ్డి గారి నా యొక్క పుష్పాంజలి తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ డిసిసి బ్యాంక్ చైర్మన్ పదవికి వచ్చేందుకు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ డిసిసి బ్యాంక్ చైర్మన్ పదవి వచ్చేందుకు కృషి చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రులు సరితమ్మ గారికి, మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారికి, టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి, బద్వేల్ మా ప్రియతమ నాయకురాలు విజయమ్మ గారికి, బద్వేల్ ఇన్ఛార్జ్ సోదరుడు నితీష్ రెడ్డి గారికి, కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి గారికి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారికి, జమ్మలవాడ ఎమ్మెల్యే ఆదినారెడ్డి గారికి, భూపేష్ రెడ్డి గారికి, వరదనారెడ్డి గారికి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి, సుధాకర్ యాదవ్ గారికి, అలాగే బీటెక్ రవి గారికి, అలాగే రాజంపేట అయితే జగన్మోహన్ రాజుకు, గుడాచేర్ల భూపేందర్ రెడ్డి గారికి, గూడూరు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ డిసిసి బ్యాంక్ నా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, బ్యాంక్ సిబ్బందికి, బ్యాంకు కస్టమర్లకు, పాత్రికేయ మిత్రులకు, మీడియా సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి మరో 50 ఏళ్ల దాకా యువనేతగా నిలిచే ఏకైక నాయకుడు, తండ్రికి తగ్గ తనయుడు, రాజకీయాల్లో తండ్రిని మించిన తనయుడు కూడా ఆయనే. రెడ్ డ్రమ్ కుట్టీర్మార్ ప్రతిపక్ష నియంత్రణ పాలిక ప్రభుత్వం మనని శ్రీ లోకేష్ బాబు గారికి ఇంకా ఎన్నో విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను. స్వర్గీయ బద్వేల్ వీరారెడ్డి గారి నాయకత్వంలో చిన్న కార్యకర్తగా మొదలైన నా రాజకీయం ప్రయాణం నా నితీష్ రెడ్డి గారి ద్వారా ఈ పదవికి నాకు వచ్చినందుకు నా లక్ష్యం ఒకటే, రైతులకు తక్కువ వడ్డీతో రుణాలను ఇచ్చి వారిని ఆర్థికంగా బలపరచాలి. మన డిసిసి బ్యాంకు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. రైతులకు కావలసిన అన్ని రకములైన రుణములు అర్హత మేరకు సకాలంలో అందించడానికి నా వంతు కృషి చేస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ బాధ్యతను నేను తొలిసారిగా స్వీకరిస్తున్నాను కాబట్టి బ్యాంకు అభివృద్ధిలో మీ యొక్క సహాయ సహకారం అందరూ అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా అనుభవం ఉన్న సీనియర్ బ్యాంక్ సిబ్బంది వారి సలహా సూచనలు అందించాలని కోరుకుంటున్నాను. సంవత్సరంలో జరిగిన గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా విధులు నిర్వహిస్తా. టీడీపీ పెద్దలకు ఇలాంటి అపఖ్యాతి రాకుండా నిజాయితీగా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను.
రైతులకు అవసరమైన మద్దతు అందించడం నా బాధ్యత. చివరిగా ఈ డిసిసి బ్యాంక్ అభివృద్ధి నా ధ్యేయం. మరొకసారి సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.